బహుళ అంచెల కవచం భారత గగనతలం. భారత గగనతలం ఎంత పటిష్టంగా ఉంది, అసలు ఎయిర్ డిఫెన్స్లో మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది ఒక ప్రత్యేక కథనాన్ని మనం ఈనాడు దినపత్రికలో సమగ్రంగా చూడొచ్చు. భారత్ ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి సిద్ధం చేసుకున్న సమీకృత గగనతల రక్షణ గ్రిడ్ అగ్ని పరీక్షను తట్టుకొని నిలబడింది. దేశానికి ఎదురయ్యే ముప్పులను సమర్థంగా కాచుకోవడంలో సత్తాను రుజువు చేసుకుంది. శుక్రవారం పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు మన గగనతల వ్యవస్థ మార్గ మధ్యలోనే కూల్చేసింది. తోడేళ్ల మందలా విరుచుకుపడ్డ డ్రోన్లలో చాలా వాటిని పేల్చేసింది. ఇలా పెద్ద సంఖ్యలో అస్త్రాలను ప్రయోగించడం ద్వారా మన గగనతల రక్షణ వ్యవస్థను గందరగోళంలో పడేయాలన్న పాక్ కుట్ర బెడిసి కొట్టింది. ఏమిటి గ్రిడ్? ఇప్పుడు మనం పవర్ గ్రిడ్ లాగా పెట్టుకుంటాం కదా, సౌతర్న్ పవర్ గ్రిడ్, నార్థర్న్ పవర్ గ్రిడ్ అని. అట్లా ఈ ఎయిర్ దానికి కూడా ఒక గ్రిడ్గా తయారు చేసిరట. భారత గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచేందుకు బహుళ అంచెలతో ఒక క్షిపణి రక్షణ కవచాన్ని భారత్ అభివృద్ధి చేసింది. దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లు గాల్లోనే కొన్ని గంటలు నిలిచి ఉండి అదును చూసి దెబ్బ కొట్టే లైటరింగ్ మ్యూనిషన్ల బారి నుంచి రక్షణ కల్పించేలా దీన్ని తీర్చిదిద్దింది. భిన్న శ్రేణుల్లో భిన్న ఎత్తులో శత్రు అస్త్రాలను అడ్డుకునేలా దీన్ని తయారు చేసింది. ఈ వ్యవస్థను భారత వైమానిక దళంలోని సమీకృత గగనతల ఆదేశిక నియంత్రణ వ్యవస్థ IACCS సమన్వయం చేస్తుంటుంది. ఇందులో రాడార్లు, సెన్సార్లు, ఆదేశిక పోస్టులను హైస్పీడ్ ఆప్టిక్ ఫైబర్తో అనుసంధానం చేశారు. ఫలితంగా ఇందులోని అన్ని ఆయుధాలు సమన్వయంతో పనిచేస్తాయి. శత్రువుల అస్త్రాల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, వేగంగా స్పందించడానికి వీలవుతుంది. ఇక్కడ ఈ గ్రిడ్ ద్వారా ఏం జరుగుతుందంటే, ఒక పాకిస్తాన్ ఒక రాకెట్ పైకి వదిలితే ఇక్కడి నుంచి 4 పోవు, ఒక్కటే దాన్ని పర్ఫెక్ట్ కొడుతుంది, మిగతా సేవ్ అవుతాయి అన్నట్టు. అంతే, వేస్ట్ అయిపోవు. వెలుపలి పొర S-400 పరిస్థితి చూస్తే తయారీదారు రష్యా. పరిధి 400 కిలోమీటర్ల పరిధిలోని అస్త్రాలను నేల కూల్చగలదు. 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదు. భారత దీర్ఘశ్రేణి గగనతల రక్షణలో S-400 వెన్నుముకగా ఉంది. ఇది కీలక లక్ష్యాలను తాకడానికి ముందే శత్రువుల స్టెల్త్ యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లు, చిన్నపాటి బాలిస్టిక్ క్షిపణులను నేల కూల్చగలదు. ఇది S-400, మనం మొన్న చదువుకుంటున్నటువంటి S-400. ఇక మధ్య పొర, ఇందులో ఉపరితలం నుంచి గగనతలంలోకి ఉపయోగించే మధ్యాంతర శ్రేణి క్షిపణి బరాక్ 8 వ్యవస్థ ఉంటాయి. భారత్, ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో తయారు చేసిన 70 నుంచి 100 కిలోమీటర్లు వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లపై దాడి చేయగలదట. ఇది. ఇక బాలిస్టిక్ క్షిపణి రక్షణ BMD వ్యవస్థ స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ వీటిని అభివృద్ధి చేసింది. ఇందులో 2 వ్యవస్థలు ఉన్నాయి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, ఇది భూవాతావరణానికి వెలుపల 50 నుంచి 80 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలపై పనిచేస్తుంది. 2000 కిలోమీటర్ల పరిధి కలిగిన ధ్వని వేగంతో పోలిస్తే 5 రెట్ల వేగం అటేది. MAC 5 దూసుకెళ్లే క్షిపణులను ఇవి లక్ష్యంగా చేసుకోగలదు. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్, ఇది తక్కువ ఎత్తులో భూవాతావరణంలో నేల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో లక్ష్యాలను ఛేదించగలదు. AAD ప్రధానంగా 2000 కిలోమీటర్లలో పరిధి గల స్వల్ప మధ్యశ్రేణి క్షిపణులను పేల్చేస్తుంది. ఇది. ఇక ఇంకోటి సమీపం నుంచి స్పైడర్, ఇజ్రాయలీ 8 నుంచి 10 కిలోమీటర్లు, తుంగుస్కా 2.5 నుంచి 10 కిలోమీటర్లు, Z23 ఇది 2.5 కిలోమీటర్లు, షిల్కా 2.5 కిలోమీటర్లు, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ 6 కిలోమీటర్లు. పాత్ర ముఖ్యమైన సైనిక శిబిరాలను, డ్రోన్లు, తక్కువ ఎత్తులోని విమానాలు, ప్రిసిషన్ గైడెడ్ మ్యూనిషన్ల బారి నుంచి ఇది రక్షణ కల్పిస్తుందట. ఇది. ఇక స్వల్ప నుంచి మధ్య శ్రేణి వరకు ఇందులో ఆకాశ్ SG క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ ఉంటాయి. ఇక తయారీదారు భారత్. పరిధి 30 నుంచి 50 కిలోమీటర్లు. ఆకాశ్ NG 70 కిలోమీటర్ల వరకు, QR శామ్ 30 కిలోమీటర్లు. పాత్ర ఎక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను వేగంగా పేల్చేయడం. ఇక CUAS ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు సమీకృత మానవరహిత విమాన విధ్వంసక గ్రిడ్. ఇందులో జామర్లు, స్పూఫర్లు, డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధాలు ఉంటాయి. పాత్ర శత్రు డ్రోన్లు, లైటరింగ్ మ్యూనిషన్లను, రాడార్లు, RF సెన్సార్ సాయంతో గుర్తిస్తుంది. తుపాకులు లేదా ఎలక్ట్రానిక్ వ్యవస్థల సాయంతో వాటిని నిర్వీర్యం చేస్తూ ఉంది. ఇవి మన దగ్గర ఇప్పుడు మన అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఆకాశాస్త్రాలు, ఆకాశంలో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఇదంటూ ఒక ప్రత్యేక కథనాన్ని చెప్పింది. ఇక క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.